తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సిరిసిల్లలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేత సంగీతం శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని, కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనేనని గుర్తు చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కును కల్పించింది ఆ ఘనత కూడా రాజీవ్ గాంధీకే అని కొనియాడారు. కేంద్రం నుండి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను ఇచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన తెలిపారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, వారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంఘటన అదే మన దేశానికి తీరని లోటు. నేను ఎందుకు చెప్తున్నానంటే 21st సెంచరీ అని చెప్పి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారు ఒక విజన్ చూశారు. ఆ విజన్ దేశవ్యాప్తంగా మనం దాంట్లో భాగంగానే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దాన్ని టేకప్ చేసి నేను చేసిన అని చెప్పి మాట్లాడుతున్నాను తప్ప, ఆ రోజు మొట్టమొదటిగా ఈ టెక్నాలజీ మన భారతదేశం ముందంజలో ఉండాలనే ఒక దిశ, ఒక నిర్దేశం తీసుకొని ఈ 21st సెంచరీ ఒక విజన్ కల్పన చేసిన మహానుభావుడు. మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఆయన దేశానికి 6వ ప్రధానమంత్రి, అతి తక్కువ వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. తక్కువ పీరియడ్లో కూడా ఆయన దేశం అంటే ఒక మన తమిళనాడులో అత్యాచారంకు గురైండు. ఆయన చేసిన సేవలు మన ప్రజలు, దేశ ప్రజలు ఎప్పుడు కూడా మరరు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఐటీ రంగంలో కానీ టెలికమ్యూనికేషన్